సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మోటివేషన్ ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, తన మనసులో మాట. ఇప్పటివరకు చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్నా, లెస్ కాంటాక్ట్లో ఉన్నా కూడా, లేదా మీ పర్సన్ మీ ముందున్నా కూడా మీకు ఇప్పటి వరకు ఏదైతే చెప్పలేదో వాళ్ళ మనసులో మాట ఏంటో తెలుసుకుందాము. మీ పర్సన్ని ఒక 3 times తలుచుకోండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. నా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. స్ట్రెంత్ అండి. స్ట్రెంత్ అండ్ టెంపరెన్స్. సో 2 కార్డ్స్ తీస్తాను నేను. సో వాళ్ళైతే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీలోనే కనబడుతున్నారు నాకు. సో మిగతా కార్డ్స్ కూడా దిద్దాము. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పేజ్ ఆఫ్ కప్స్, 4 of swords, 10 of swords, the moon, the sun, ace of cups, page of swords, six of pentacles, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద హై ప్రిస్టెస్, 3 of pentacles. ఇక్కడ మీ పర్సన్ అయితే ఇప్పటి వరకు బ్యాలెన్స్ చేయలేని మీ రిలేషన్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారండి. తనేంటి అంటే కనుక అన్నీ తానే మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారు. ఒక అమ్మవారు అయ్యవారు రూపంలో ప్రజెంట్ అయితే తన ఎనర్జీ వచ్చింది. సో అమ్మాయినా నాన్నైనా తనేగా నిలబడి మీకైతే ఈ రిలేషన్లో ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావడానికి ఒక స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో వాళ్ళ తప్పున్నా లేకపోయినా వాళ్ళు మీకు దూరం అయ్యారు. సో ఇక మీదటైనా మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళైతే సిద్ధమవుతున్నారండి. చాలామంది ఇక్కడ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ నాకు కనబడుతుంది. వాళ్ళైతే రాత్రులు నిద్రపోవట్లేదు, ఏడుస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారండి వాళ్ళు. సో నైట్ మొత్తం వీడియోలు చూడడం, మీకు సంబంధించిన మెమొరీస్ ఏవైతే ఉన్నాయో వీడియోస్ కానీ లేదంటే మెసేజెస్ కానీ, సో అవే చూసుకుంటూ వాళ్ళైతే బాధపడుతున్నారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి, ఏ యాక్షన్ తీసుకోవద్దని. ఎందుకు అంటే కనుక వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అయ్యారంటే ఈసారి మీరు కూడా ఊరుకోక గొడవ ఏదన్నా అయితే మళ్ళీ మొత్తానికి ఉన్న రిలేషన్ కూడా ఒకవేళ 1% ఉన్న రిలేషన్ కూడా కట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదా మొత్తానికి ఆల్రెడీ కట్ అయిన రిలేషన్ అయితే కనుక తిరిగి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో పంపించమని డివైన్ని ప్రే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు మీ దగ్గరికి రావడానికి మొహం చెల్లట్లేదు. సో వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారండి, దానివల్ల వాళ్ళైతే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మేబీ మీ పర్సన్ మీకంటే ఏజ్లో కానీ లేదా మెచ్యూరిటీ లెవెల్లో కానీ మీకంటే తక్కువ కనబడుతుందండి. వాళ్ళైతే మీ దగ్గరకు వచ్చి ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి, తన ప్రేమను మళ్ళీ మీకు ఇవ్వాలి, మిమ్మల్ని ఎలాగైనా తిరిగి పొందాలి అనుకుంటున్నారు. మీ మధ్య ప్రజెంట్ అయితే ఒక కర్మ సిచ్యువేషన్ అనేది ఎండ్ కాబోతుంది. ఆ కర్మ సిచ్యువేషన్ వల్ల మీకు ఇలా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. త్వరలో అయితే ఆ కర్మ సిచ్యువేషన్ ఎండ్ కాబోతుంది. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇప్పటి వరకు దీని గురించి ఎవరైతే స్టాండ్ తీసుకోలేదో వాళ్ళైతే ఈ రిలేషన్ గురించి స్టాండ్ తీసుకుంటారో, దీన్ని నిలబెట్టుకుంటారు. మీకు ఎలాంటి సమస్య రాకుండా, అది మనీకి సంబంధించి అయినా సరే ఏ విధమైన సమస్య రాకుండా అయితే వాళ్ళు చూడాలని అనుకుంటున్నారండి. ప్రజెంట్ వాళ్ళైతే ఏంటంటే మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు రావట్లని ఎదురు చూస్తున్నారు. అలాగని వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఫస్ట్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వదులుకున్నందుకు తన లైఫ్లో అన్నీ కోల్పోయాను, సో మీరు లేని లైఫ్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. వితౌట్ యూ, మీరు లేకుండా తన లైఫ్ ఎలా ఉంది అంటే చాలా ఘోరాది ఘోరంగా ఉందన్నట్టు అనిపిస్తుంది.
ఇప్పుడు చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఏంటంటే మీరు ఆన్లైన్ ఎప్పుడు వస్తున్నారు, ఆన్లైన్ నుండి ఎప్పుడు బయటకు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఎలాంటి స్టేటస్లు పెడుతున్నారు, ఎవరితోనన్నా ఇంకా వేరే వాళ్ళకి మీరు దగ్గరైపోయారా. సో అలాంటివి అయితే కొన్ని అయితే మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి. వాళ్ళైతే ఏంటి అంటే కనుక మీ కాల్ ఆర్ మెసేజ్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. సో మీ నుండి కాల్ వస్తే బాగుండు, మెసేజ్ వస్తే బాగుండు. సో ఏంటంటే వాళ్ళు వచ్చే బదులు మీరు వస్తే కొద్దిగా వాళ్ళకు బెటర్గా ఉంటుంది కదా. సో అందుకని ఆలోచిస్తున్నారండి. వాళ్ళైతే ఒక మంచి ఎనర్జీలో ప్రజెంట్ అయితే వాళ్ళు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ఒక ఇల్యూజినేషన్లో ఉన్నారు. సో వాళ్ళ ఏంటి అంటే కనుక ఇప్పుడు నేను వెళ్ళాలి వద్దు, వెళ్తే ఏమవుతుంది, వెళ్తే మీరు రిజెక్ట్ చేస్తారా, లేకపోతే మా గురించి వేరే వాళ్ళ ఎవరైనా మాట్లాడుకుంటారా అని చాలామంది విషయంలో మీ పర్సనల్ లైఫ్లో ఒక లేడీ ఫిగర్ కనబడుతుంది. అది మదరే కావచ్చు, మదర్ స్థానంలో ఉన్న వ్యక్తి అన్నా కావచ్చు. వాళ్ళు మీ గురించి కొద్దిగా నెగిటివ్గా చెప్పుకుంటారు. కొంత విషయంలో అలా కూడా అనిపిస్తుంది. మీ వ్యక్తి అయితే ఒక న్యూ స్టార్ట్, ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి, సక్సెస్ సాధించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే మీ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో ఆ సీక్రెట్స్ అన్నీ వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఇక మీదట ఈ రిలేషన్లో ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఓపెన్గా ఉండాలి, ఓపెన్గా తన మనసులో మాట అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నారండి. మీతో ఒక టీం వర్క్లా చేయాలి మీన్స్ ఇది కొంతమంది ఆఫీస్ రిలేటెడ్ అయినా సరే, లేదంటే ఫ్యామిలీ పరంగా అయినా సరే, ఫ్యామిలీ గ్యాదర్ ఒకటే దగ్గర ఉండేసి సో వర్క్ చేసుకోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. ఇక మీదట వాళ్ళు చెప్పిన అబద్ధమే కావచ్చు, వాళ్ళు దాచిపెట్టిన ఏదన్నా కావచ్చు, దానివల్ల మీ ఇద్దరు దూరమైనట్టయితే కనబడుతుంది. సో అవన్నీ దూరం చేసుకోవడానికి ప్రజెంట్ వాళ్ళు ప్రయత్నిస్తారు, మీ దగ్గరకు వస్తారు, ఓపెన్గా తన మనసులో ఉన్నట్టు మాట చెప్తారు. ఇప్పటి వరకు వాళ్ళు మీ మీద ఎంత ప్రేమ ఉందని చూపించకపోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చేసి వాళ్ళైతే ఓపెన్ కాబోతున్నారండి. సో దీనికి ఏంజల్ గైడెన్స్ కూడా చూస్తాను. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. నాట్ ది రైట్ టైం. చూసారు కదండి, ప్రజెంట్ అయితే టైం బాగాలేదు, కర్మ సిచ్యువేషన్ అనేది చెప్తున్నాను కదా. మీకు కానీ వాళ్ళ కానీ టైం కరెక్ట్ సైకిల్ అనేది ప్రజెంట్ బాగాలేదు. మీ ఇద్దరు కలవడానికి కొద్దిగా టైం పట్టవచ్చు. సో అప్పటి వరకు పేషెంట్గా వెయిట్ చేయండి. ఏంటంటే ఇప్పుడే వెళ్ళాలి మళ్ళీ కలవాలి అనుకుంటే కనుక మళ్ళీ గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతుంది. కాబట్టి సో రైట్ టైం వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. వాళ్ళు మీ కరెక్ట్ టైంలో డివైనే మీకు తనని మీ లైఫ్లోకి పంపిస్తా అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.